రోబో న్యూస్ కి స్వాగతం. వాంకిడి మండలంలోని దాబా గ్రామంలో ఫుడ్ పాయిజనింగ్ వలన చనిపోయిన చౌదరి శైలజ పార్థివ దేహానికి ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవలక్ష్మి గారితో కలిసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 29వ తేదీ ఫుడ్ పాయిజనింగ్ వలన 42 మంది విద్యార్థులను వివిధ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న చౌదరి శైలజ 16 నిన్న రాత్రి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని తెలియజేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, దీనికి బాధ్యత వహిస్తూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఎక్సగ్రేషియా చెల్లింపు మరియు ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించి, ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలియజేశారు. ఇంటి నుంచి తీసుకుపోయింది తిన్నది అని అంటారు. ఏమేమన్నా అంతకుముందు 2 రోజుల ముందు పోయింది ఇక్కడ నుంచి 21 నాడు ఇది అయింది ఇన్సిడెంట్. పోయిన నెల కదా హాలిడేస్ కి దసరా హాలిడేస్ కి వచ్చింది. మళ్ళీ ఇక దసరా హాలిడేస్ నుంచి ఇక ఎగ్జామ్స్ ఉండే సార్. అంటే ఎగ్జామ్స్ రాసి మళ్ళీ బీజేపీ ఆశ్రమ పాఠశాలలో గత నెల 29వ తారీఖు ఫుడ్ పాయిజనింగ్ కు గురైన చౌదరి శైలజ అనే అమ్మాయి నిన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది పూర్తిగా ప్రభుత్వ చేతగానితనం, పర్యవేక్షణ లోపం వల్లనే జరిగిందనేది సుస్పష్టం. ఫుడ్ పాయిజనింగ్ కారణాలను ఇంకా అధ్యయనం చేయలేదు. బాధ్యులైన అధికారుల మీద తూతూ మంత్రపు చర్యలు తప్పించి ఇదమిత్తంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 42 ఘటనలు ఆశ్రమ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్లో జరిగిన ఈ సంవత్సర కాలంలో. అయినా వాటి మీద ఎటువంటి అధ్యయనం జరగలేదు. చాలా దారుణమైన విషయం. శైలజ కుటుంబం కడు పేదరికంలో ఉంది. వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే నైతిక బాధ్యత వారిదే. ఈ కుటుంబాన్ని కనీసం 25 రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో అమ్మాయి ఉంటే కనీసం పరామర్శించే తీరిక కూడా మంత్రులకు లేదు. ఇది చాలా దారుణమైన విషయం. వెంటనే వారు రాజీనామా చేసి ఒక ప్రాపర్ సందేశాన్ని, ఒక మెసేజ్ ను పాస్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. వారికి ప్రభుత్వ నివాస గృహం ఒకటి నిర్మించేయాలి, ఇల్లు కట్టించేయాలి. వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాల మీద రాబోయే అసెంబ్లీ సెషన్ లో 9వ తారీఖు నుంచి జరిగే సెషన్ లో తప్పకుండా సమస్యను లేవనెత్తాం. కానీ ప్రభుత్వం ఇంత మందపుతోలు వ్యవహారంతో వ్యవహరించడం అయితే చాలా దారుణమైన విషయం. ఎన్నడూ కూడా ఇటు ఆశ్రమ పాఠశాలలో ఇంత దారుణమైన పరిస్థితి లేదు. సరుకులు సరిగ్గా రావట్లేదు, కాంట్రాక్టర్లు బిల్లులు సరిగ్గా చెల్లించడం లేదు, పూర్తిగా కలుషిత ఆహారం సప్లై చేస్తున్నారు. ఆహారంలో లోపమా, తాగునీటిలో లోపమా అనేది కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. కేవలం కప్పిపుచ్చి ఏదో శవదహనం చేసేస్తే మా పని అయిపోతుంది అని ఆలోచన చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వివిధ వేదికల్లో ఈ ప్రభుత్వం ఏదైతే సాగిస్తున్న మరణ మృదంగం ఏదైతే ఉందో దాన్ని ఇకనైనా ఆపాలి. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఒక ఆడబిడ్డ చనిపోయింది అని అంటే అది ఎంత అప్రతిష్ట మనకు అనేది ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు సమీక్షల పేరిట కాలయాపన చేయకుండా ఇదమిత్తంగా కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కుటుంబ పరిస్థితి చాలా దారుణం. వారి ఇల్లు చూస్తే పోలీస్ వారు అక్కడి వాళ్ళు అక్కడనే మరి నిర్బంధం చేసి అరెస్ట్ ఏదైతే మన కొమరంభీం జిల్లాలో వాంకి మండలం బాబా గ్రామానికి చెందినటువంటి నిరుపేద అమ్మాయి శైలజ అనే అమ్మాయి గత 30వ తారీఖు నాడు మరి ఫుడ్ పాయిజన్ కావడంతో మరి హైదరాబాద్లో ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది.
అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరి నిన్న మరణించడం అనేది చాలా బాధాకరము, విచారకరము. ఎందుకంటే ఈ మరణానికి కారణము మరి ప్రభుత్వ అధికారులను ప్రభుత్వంలో ఉన్నాము. ఏదైతే బాధ్యత ప్రభుత్వం వహించాలి, ప్రభుత్వం వహించి మరి ఏదైతే శైలజ మరణానికి కారకులైన వారి మీద మరి వెంటనే వాళ్ళని కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి శైలజ కుటుంబానికి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి కానీ తండ్రికి కానీ వాళ్ళ అన్నకు కానీ ప్రభుత్వ ఉద్యోగము 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు, మరి 5 ఎకరాల భూమి కూడా ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. విద్యార్థి సంఘాల, పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత. దాబాలో శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. శైలజ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదు. రేపటి విద్యాసంస్థల బంద్ని విజయవంతం చేయండి. ఈ రోజు వాంకిడి మండలంలోని దాబా గ్రామంలో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించినటువంటి శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యార్థి మృతికి జిల్లాలోని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నదని, వెంటనే డీటీడీఓని సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు గురుకులాల ఉన్నతాధికారులు ఖచ్చితంగా వసతి గృహాలలో ఒకరోజు బస చేయాలని, విద్యార్థి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పోరాటం ఆపేది లేదని వారు భీష్మించుకొని కూర్చున్నారు. కలెక్టర్ నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో శైలజ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో పోలీసులకు, విద్యార్థి యువజన సంఘాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్పష్టమైన హామీ ఇవ్వకుండానే పోలీసుల అత్యుత్సాహంతో బలవంతంగా విద్యార్థి, యువజన సంఘాల నాయకులను కట్టడి చేసి మృతదేహాన్ని వారి కుటుంబానికి బలవంతంగా ఇచ్చి దహనం చేశారు. తూతూ మంత్రంగా నామమాత్రపు హామీలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. కాబట్టి అధికారుల నిర్లక్ష్యపు హామీలకు నిరసనగా రేపు విద్యా సంస్థలకు పిలుపునివ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఇట్టి బంద్ని ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విప్లవాభివందనాలతో ఆత్మకూరి చిరంజీవి, దుర్గం, దినకర్, గొడిసెల కార్తిక్, గెడం, టికానంద్, జగజంపుల తిరుపతి, మోహార్ల శ్రీకాంత్, అవిడపు ప్రణయ్, సెండే రాజ్ కుమార్, బావునే వికాస్, కోదురుపాక మహేష్, వడ్లూరి శ్రీకాంత్, కోట్రాంగి సాగర్, సోనూర్లే పొచ్చన్న, జాడి తిరుపతి, దుర్గం నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత. ఆసిఫాబాద్ మండలం అంక్సాపూర్ గ్రామంలోని అంబేద్కర్ నగర్లో 75 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎంఆర్పీఎస్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాబాసాహెబ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అగరబత్తులు వెలిగించి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన పవిత్ర గ్రంథం అయిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని దేశాన్ని ఏకతాటిపై నడిపించే గొప్ప గ్రంథం భారత రాజ్యాంగం అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ అష్ట కష్టాలు పడుతూ అవమానాలకు అవహేళనకు గురవుతూ దేశ విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివి తన 3 కుమారులు చనిపోయిన తన భార్య మరణించిన ఏమాత్రము చెల్లించకుండా భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల పరిరక్షణ కోసం
పవిత్ర గ్రంథం అయిన భారత రాజ్యాంగాన్ని రాసి 75 సంవత్సరాలు పూర్తి అయినందున 75 సంవత్సరాల భారత రాజ్యాంగ జయంతిని భారతదేశం మొత్తం జరుపుకుంటుంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాబాసాహెబ్ గారి ఆశయ సాధన కోసం, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కంకణబద్దులు కావాలి. ఇట్టి భారత రాజ్యాంగ జయంతి కార్యక్రమంలో దుర్గం మహేష్, మాతంగి ప్రసాద్, దుర్గం ఆదిత్య, జాడి పవన్, పోల్కార్ విజయ్, మాన్కరే ప్రవీణ్, పోల్కార్ కిషోర్, జంగేపెల్లి శేఖర్, ఇగురపు సాయి, ఇగురపు రాకేష్, దుర్గం విశాల్, దుర్గం ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మంచిగా అందరూ స్టార్ట్ చేయండి. జై భారత రాజ్యాంగం, జై జై భారత రాజ్యాంగం. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబా సాహెబ్, జోహార్ జోహార్. అంబేద్కర్ బాబా సాహెబ్ వారి ఆశయాలను నెరవేరుద్దాం, అంబేద్కర్ బాబా సాహెబ్ వారి ఆశయాలను నెరవేరుద్దాం. ఈరోజు 75వ భారత రాజ్యాంగ రక్షణ సందర్భంగా ఏదైతే అంసాపూర్ గ్రామంలోని అంబేద్కర్ నగర్లో 75వ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే భారత రాజ్యాంగము రాసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారు భారత రాజ్యాంగం రాసి మరి భారత రాజ్యాంగాన్ని అప్పగించినటువంటి ఈరోజు నేటికి 75వ రోజు. మరి 75వ రోజు సందర్భంగా భారతదేశం యావత్ అందరూ కూడా, యావత్తు ప్రజలందరూ కూడా, మరి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కావున అందులో భాగంగా అంసాపూర్ గ్రామంలో కూడా ఈ భారత రాజ్యాంగ రక్షణ కోసము మరి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే భారత రాజ్యాంగ రక్షణలోనే మనం అందరం ఉన్నామో, భారత రాజ్యాంగము లేకపోతే మనం అందరం లేము. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారు మరి 2 సంవత్సరాల 18 రోజులు చౌదరి శైలజ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఈరోజు గాంధీ చౌక్ నుండి బస్టాండ్ ఏరియా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అనంతరం బెజ్జూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని సంఘాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆదివాసీ నాయకులు పోల్క వెంకటేష్ మరియు నాయకులు సమల తిరుపతి, జావీద్ అలీ గారు మాట్లాడుతూ కొమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని వసతిదాబా గ్రామానికి చెందిన చౌదరి శైలజ వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గత నెల 30న పాఠశాలలో నాణ్యతలేని అన్నం తిని దాదాపు 70 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురైనారు. వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందించడం జరిగింది. చికిత్స పొందుతూ ప్రాణ భయం నుండి విద్యార్థినిలు అందరూ బయటపడ్డారు. కానీ చౌదరి శైలజ అనే విద్యార్థినికి పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. 25 రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఈ మరణానికి కారణమైన వార్డెన్, హెచ్ఎం, డిటిడిఓ ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తక్షణమే విధుల నుండి తొలగించాలని తుడుం దెబ్బ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం శైలజ కుటుంబానికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా మరియు ఇల్లు కట్టించి 50 లక్షల ఎక్స్ గ్రెసియా ఇవ్వాలని మరియు అన్ని విధాలుగా వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాలి సంఘం నాయకులు కొట్రంగి రామకృష్ణ, అదే అశోక్, కవుడే తిరుపతి, నాయకులు రాచకొండ శ్రీవర్ధన్, జంగిటి సునీల్, రాకేష్, పురుషోత్తం, యువకులు తదితరులు పాల్గొన్నారు. కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఈరోజు శైలజ గారికి కొవ్వొత్తిల ర్యాలీతోని ఆమె శాంతి కలగాలని నిర్వహించడం జరిగింది. ఏదైతే కొమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి దాబా గ్రామానికి చెందిన చౌదరి శైలజ గారి 9వ తరగతి చదువుతున్న
విద్యార్థిని ఏదైతే నాణ్యత లేని ఆహారం తిని 70 మందికి పైగా విద్యార్థులు అవస్థకు గురి కావడం జరిగింది. అందులో అందరు విద్యార్థులు క్రమంగా చికిత్స పొందుతూ ప్రాణభయం నుంచి బయటపడ్డారు. కానీ చౌదరి శైలజ గారు విషమించడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్లడం జరిగింది. అక్కడ 25 రోజుల పాటు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లు కూడా కట్టించాలి. అలా ఇంట్లో వారికి ఒక ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా తుడుందెబ్బ నాయకులని ముందస్తు అరెస్టు చేసినటువంటి నాయకులను విడిచిపెట్టాలి. రేపు విద్యా సంస్థల అన్నిటికీ కూడా మేము తుడుందెబ్బ నుంచి పిలుపునిస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ముట్టడికి కావచ్చు, ఇవన్నిటి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తన సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆదుకోవాలి 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 కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న శైలజ గత కొద్ది రోజుల క్రితం కలుషిత ఆహారం తిని చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడం జరిగింది. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఈ ప్రవర్తన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆమె ఆశిష్టాలను కోరుతూ భగవంతుని కోరుతూ ప్రార్థన. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని చౌదరి శైలజ గత నెల 29వ తేదీన విష ఆహారం తిని వైద్యం పొందుతూ జీవితంతో పోరాడి నిన్న రాత్రి అస్తమించింది. విద్యార్థుల మరణం ఈ రాష్ట్రాన్ని కలచివేస్తుంది. ప్రస్తుతానికి విద్యార్థులు 50 మంది వరకు వివిధ గురుకుల పాఠశాలలు, వివిధ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కలుషిత ఆహారాలు తిని చనిపోతున్నారు. రోజు రోజుకు పిట్టల లెక్కల రాలిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంతోనే ఇది పునరావృతం అవుతుందని ఈ సందర్భంగా మాలి సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థిని మృతికి కారణమైనటువంటి అధికారులు